అభిమన్యుడు కేవలం 16 ఏళ్ల వయసులోనే చనిపోతుంటే శ్రీకృష్ణుడు ఎందుకు ఆపలేకపోయాడో తెలుసా? జయద్రథుడు శివుని వరం కారణంగా అర్జునుడిని మినహాయించి 4 పాండవులను ఒక రోజంతా బంధిస్తాడు. అదే అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని అంతం చేయడం కోసం పద్మవ్యూహం పంగొన్నాడు. దాన్ని పసిగట్టిన అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ దాని నుండి ఎలా బయటికి రావాలో తెలియకపోయినా సరే ఒక సింహంలాగా కౌరవ ముఖ్య యోధులకు ముచ్చమటలు పట్టిస్తాడు. చివరికి ద్రోణాచార్యుడి సలహా మేరకు కౌరవులందరూ కలిసి యుద్ధ ధర్మానికి విరుద్ధంగా దాడి చేయడంతో అభిమన్యుడు వీరమరణం పొందాడు. నిజానికి శ్రీకృష్ణుడు కావాలంటే అభిమన్యుడిని రక్షించేవాడే, కానీ కాపాడకపోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అభిమన్యుడు ముందు జన్మలో చంద్రుడు కుమారుడైన మరుచుడు. దేవతలు చంద్రుని కుమారుడిని భూమిపైకి అవతరింపజేసి కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ నాశనానికి పాల్గొనాలని కోరుతారు. దానికి చంద్రుడు అంగీకరిస్తాడు, కానీ ఒక షరతు పెడతాడు. తన కుమారుడు వర్చడు అభిమన్యుడిగా భూమి మీద జన్మిస్తాడని, అతడు భూమిపై కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవించాలని, ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయాలని కోరుతాడు. అందుకు దేవతలు అంగీకరిస్తారు. అందువల్లే అభిమన్యుడికి సుభద్రత కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుస్తుంది. దాని ఫలితంగా అతను చనిపోయి తన తండ్రి చంద్రుడిని చేరుకుంటారు. అదంతా ముందే నిర్ణయించబడింది గనుక శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేకపోయాడు. జై శ్రీకృష్ణ.